మేమైతే అట్లా యూజ్ చేయలేదు 4, 5, 6 కానీ లేదా 5, 6 ప్రేమ గురించి చెప్పి మీరు బాత్రూమ్ క్లీన్ చేయించాడు. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? మళ్ళీ చెప్తున్నాము, ఎవరైనా క్లోజ్ బాత్రూమ్స్ లో వెళ్ళారంటే బాగోదు. నేను ఎప్పుడు దాన్ని లాక్ చేపిస్తున్నాను, మీ ఇష్టం. ఇది నా మాట, నా మాటే శాసనం. ఇక్కడ వెళ్తారు, వెళ్ళండి. ఏం చేస్తావు? ఏం చేస్తా చేసుకోండి అంటున్నాను. అదే నువ్వు చెప్తున్నావు కదా, బాగోదంటే బాగోదంటే ఏం బాగోదు చెప్పాలి. నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలే అన్న. ఆయన మీరు అదే వాడితే వాడండి, లేకపోతే వాడకుండా ఉండండి, అది మీ ఇష్టం అంటున్నా. అదైతే నేను లాక్ చేపిస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, వయసుకి మర్యాద ఇస్తున్నాను. అయ్యో నేను చాలా భరించే దీంట్లో ఇది ఒకటి నాకు అప్పలరాజు కూర్చో తీసుకున్నా. భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. మాట్లాడే విధానం కూడా చాలా అరగేట్ గా ఉంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆడదామా? అది ఆల్రెడీ ఆడేసాం కదా. డెఫినెట్లీ అంటే ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? నువ్వు మనిషి పశువారా? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఏం మనిషి బాబు. ముందు నుంచి అంతే ఏరా మీరిద్దరు ఏమన్నా మానసిక రోగులా? ఇక్కడి నుంచి పోండిరా. నేను చెప్పాను అంటే తను కొద్దిగా బాగా ఇబ్బంది అంటే ఫైనల్ గా మీరు అమ్మ అరవకుండా చెప్తున్నానా? మాస్టర్ కి ఆరోకుండా చెప్తే నేనే సారీ అందుకే నేను మీరు చూసారు కానీ అసలు ఏమైనా మాట్లాడాను. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు. అన్నీ కంట్రోల్ చేశాను కదా. తమ్ముడు తెలుసు కదా. నేను చెప్పాను అరవద్దని, మీ ముందే చెప్పాను అరవద్దని. నేను అలిగాను, బొంగమూత పెట్టాను. పక్కన వచ్చినండి. నో వార్నింగ్స్ ఆల్సో. ఈసారి మీరు చూసుకొని దొక్కినా చూసుకోకుండా దొక్కినా కానీ డిస్క్వాలిఫై చేస్తా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఆల్ ఎక్సెప్ట్ సోనియా. ఏదేమైనా నీకు కొంచెం తొత్తరెక్కువే బ్రో. వస్తే ఏంటి ఏది వస్తే ఏంటి, బజర్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి అంతే. రూల్ ఇస్ రూల్. ఓకే వీఆర్ డిస్క్వాలిఫైయింగ్ ఎవ్రీవన్.